ఒక డోర్ నెంబర్తో రికార్డ్ అయి ఉన్నారు. ఆ నెంబర్ వేస్తే చక్కగా ఉంటుంది, అక్కడే యాడ్ అవడానికి అవకాశం. సేమ్ డోర్ నెంబర్ మీరు ఒక నిమిషం ఓపికతో చూసుకుంటే సరే. యాక్టివ్గా పాలిటిక్స్లో తిరుగుతుంటారు కదా, మీరు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా అకేషన్స్ ఉంటే వెళ్తారు. బర్త్డే అరే మీకు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు మున్సిపాలిటీ అని కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి బర్త్ సర్టిఫికేట్ ఇప్పించండి. తర్వాత మళ్ళీ వెళ్తారు, ఏదైనా చనిపోతుంటారు, డెత్ సర్టిఫికేట్ ఇప్పించుకుంటారు. మీరు రివిజన్లో 7 పెట్టించండి. అసలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఓటు ఉంచమని ఎవరు అడగరు, మనకేం ఉపయోగం ఉంది? ఓటేసేది బర్త్ సర్టిఫికేట్. రెండోసారి ఏమవుతుంది, ఇవి కొత్తగా కాలనీ వస్తుంది, ఒక 100 పేర్లు అయినప్పుడు మళ్ళీ 15 అర్ధులు 4 అర్ధులు నేను కొనుగోలు చేశాను అమ్మాయిని. డోర్ నెంబర్ ఒక డోర్ నెంబర్లో 10 కన్నా ఎక్కువ ఉండకూడదు అన్న దగ్గర ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా మేము ఏం చేసామంటే ఇవన్నీ మనం పెట్టుకుంటాం. డోర్ నెంబర్ అనేది సిఎస్ పోలీస్ మార్చేస్తున్నాం సార్. టౌన్లో అంటే వార్డులు డివైడ్ చేస్తున్నాం. ఇందులో డోర్ నెంబర్ కూడా మార్చున్నాం. మా ఇంట్లో 3 మార్కులు మారి ఇది రేపు మళ్ళీ ఆ డివిజన్ ఇప్పుడు ఓట్ ఎక్కువ కార్పొరేషన్ ఎక్స్ట్రా అయినప్పుడు ఆ డివిజన్ సపరేట్ అయినప్పుడు మన డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డోర్ నెంబర్ పాత డోర్ నెంబర్ ప్రజెంట్ సరే. ఇప్పుడు మీరు అందరూ డెత్ సర్టిఫికేట్స్ పెట్టిస్తున్నారా లేదా చెప్పండి. మీరు ఎంతమంది ఫామ్ 7 పెట్టించారు? అంటే ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నారు, మీరందరూ అందులో తలమునకలు అయిపోవాలి. ముఖ్యారా తప్ప ఇంత రోడ్స్ బాగానే ఉంది సార్. సిటీస్లో మీరు చెప్పినట్టు ఈ డోర్ నెంబర్స్ బాగా కాంప్లికేటెడ్ ఉంది. ఇప్పుడు మనకు దీన్ని సరిచేయడానికి సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత సులభతరం చేయొచ్చు. తీసుకుంటే